తెలంగాణలో ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డ్రగ్స్ సంబంధించినటువంటి విషయంలో ఏదో ఒక నెపాన్ని వేసుకుని రాజకీయ ఎజెండాలతో చర్చలు కాదు. ఫస్ట్ మద్యం ఆరోగ్యానికి హానికరమని పేపర్లలో, టీవీలలో లేకపోతే సినిమాలలో అడ్వర్టైజ్మెంట్ కాదు. పబ్లిక్లో, యూత్లో మద్యం హానికరం అనే చర్చ జరగాలి. ఎందుకంటే మొదట్లో మద్యం అనేటటువంటిది తప్పు అనే ఫీలింగ్ ఉండేది. అది మా సంస్కృతిలో భాగం అంటూ రాజకీయ నాయకులు చేసిన ప్రచారంతో తాగడం తప్పు లేదన్నది యువతలో ఒక ఫీలింగ్ వచ్చేసింది. తాగడం అలవాటైపోయింది. తాగడం అలవాటైపోయాక రోజు తాగే మందులో కిక్కు చాలట్లా, మత్తు చాలట్లా. దాంతో ఆ మత్తు కోసం వాళ్ళల్లో పడే తపనకి కొత్త కాన్సెప్టులు తెచ్చిపెట్టేవాళ్ళు తయారయ్యారు. అదే గంజాయి, అదే డ్రగ్స్. ఎవరన్నా బలవంతంగా అంటగడుతున్నారా? వాళ్ళకి ఆ మత్తు కావాలని కోరుకుంటేనే కదా. ఎందుకు కోరుకుంటున్నారు వాళ్ళు? ముందు మందు అలవాటు పడి ఆ మత్తు చాలక జరుగుతున్నటువంటిది. కాబట్టి ఫస్ట్ ప్రజల ఆలోచన తీరులో మార్పు తీసుకురావాలా. ముందు స్కూలు, కాలేజీ దగ్గర నుంచి మద్యం తాగడం అన్నటువంటిది తప్పు, ఇది ఆరోగ్యానికి హానికరమే కాదు, మన జీవన విధానాన్ని నాశనం చేస్తుంది అన్నటువంటి చర్చ తీసుకురావాలి. అదే సందర్భంలో డ్రగ్స్ గురించి చర్చ తీసుకురావాలి. గ్రౌండ్ లెవెల్ నుంచి ఇప్పటి నుంచి ప్రయత్నిస్తే ఒక 10 ఏళ్లకి కొంతైనా కంట్రోల్. లేకపోతే ఈలోపు ఈ గంజాయి అమ్మేవాడు, డ్రగ్స్ అమ్మేవాడు వాళ్ళు రేపు పొద్దున రాజకీయాల్ని శాసిస్తారు, రాజకీయాల్ని వాళ్ళే నడిపిస్తారు. ఇప్పుడు పంజాబ్లో జరుగుతున్నదే, బెంగాల్లో జరుగుతున్నది అదే గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం.